Thank you so much. ఇప్పుడు మన గౌరవ అతిథులైన రచయిత కవి కార్టూనిస్ట్ కళారత్న శ్రీ లింగ్ గారిని చక్కగా కదంబమాల్లాగా ఒక పాట ఒక ఆట చాలా అందంగా అమర్చిన శిరీష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇంకా యాంకర్ కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆయన పాత్ర కూడా చాలా బాగుంది. ఇందాక నా పక్కన కూర్చున్నారు కాలేజీ స్కూల్ ప్రిన్సిపాల్ అమ్మాయి చాలా ముచ్చటపడ్డారు వాళ్ళ కొలీగ్ అమ్మాయి చేస్తున్న పనికి. తర్వాత చాలా చక్కటి ప్రదర్శన, చాలా బాగుంది. అమ్మాయి ఇందాక ఇంకా మా విజయ తీర్థులు ఇద్దరు కూడా చాలా బాగా పాడతారు ఎప్పుడు. ఈసారి మరీ అద్భుతంగా అనిపించింది నాకు. ఆ రిలీఫ్ డాన్సర్స్కి రిలీఫ్ అయినా మాకు చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా చేశారు. ప్రోగ్రామ్ డిజైనింగ్ చాలా బాగా జరిగింది. ఫాస్ట్గా జరగడం ఇంకా బాగుంది. యాంకరింగ్ మధ్యలో చాలా బాగా చేశారు ఆయన కూడా. ఆయన సినిమా యాక్టర్ కూడా నాకు ఇప్పుడే తెలిసింది. కంగ్రాట్స్ అందరికీ. ఇది కుటుంబ సభ, మొత్తం అంతా కుటుంబ మిత్రులే ఉంటారు. వీళ్ళకి ఉమ్మడి కుటుంబం, ఒక పాట ఒక మాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలా చెప్పడం నాకు చాలా, ఇప్పుడు నేను నర్వస్ ఫీల్ అవుతుంది. ఈ మహిళా ఆర్ట్స్ అకాడమీ నేతృత్వంలో నిర్వహించిన ఈ కూచిపూడి కళానృత్యం ప్రోగ్రామ్ కి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దానికి శిరీష గారికి, విజయ తీర్థ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇనిషియల్ గా నేను వద్దన్నాను, జనరల్ గా నేను ప్రైవేట్ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వను ఎందుకని చెప్పి. బట్ తర్వాత ఇది డాన్స్, అందులో కల్చరల్ డాన్స్ అనడంతో నేను సరే ఇష్టం చూపించాను. సో చాలా బాగుంది ప్రోగ్రామ్. 2 hours ఎలా గడిచిపోయిందో తెలీదు. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి కూడా వాళ్ళు ప్రెసిషన్ తోటి దాంతో చేయడం అవి చాలా బాగుంది. సో ప్రెసెంట్ మన స్కూల్స్ లో వాటిల్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ అదర్ వేరే వాటిపైన ఫోకస్ తో పాటు ఇటువంటి కల్చరల్ వాటిపైన కూడా ఫోకస్ పెడితే బాగుంటుంది. సో ఎందుకంటే పిల్లలకి ఈ టైంలో నేర్పిస్తేనే వాళ్ళు ఏమైనా నేర్చుకోగలుగుతారు. పెద్ద అయిన తర్వాత అంటే ఇవి రావు సడన్ గా నేర్చుకోవాలనుకుంటే. సో ఏదున్నా ఈ ఏజ్ లోనే నేర్పించాలి. మళ్ళీ
ఒక్కసారి 10th అవి వస్తే ఇంకా అందరూ కూడా కాంపిటీషన్ లోకే వెళ్ళిపోతారు. ఈ ఐఐటి కానీ మెడిసిన్ అయినా డాక్టర్ అయినా. సో అండ్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ లో జాయిన్ అయిన తర్వాత ఎంత టైం ఉంటుందో చెప్పలేమని. సో ఈ ఏజ్ లోనే వాళ్ళకి నేర్పించాలి, ఏమైనా నేర్పించాలనుకుంటే అందులో ఇటువంటివి. సో అది చాలా బాగుంది, పిల్లలకి ఇంతలాగా బాగా నేర్పిస్తూ అకాడమీలో ఇంతమంది ఉన్నారని చెప్పి. సో వీళ్ళ అకాడమీ స్ట్రెంత్ కూడా ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను. పేరెంట్స్ కూడా దానికి సహకరించాలి. సో బికాజ్ సో అందుకని ఇది చాలా మంచి ప్రోగ్రామ్, చాలా బాగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా చాలా బాగా డిజైన్ చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. విజయ్ తీర్థ గారు ఆ గొంతులో అది విజయ్ తీర్థ గారికి, శిరీష గారికి, మహితా అకాడమీ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగా చేశారు. మీరున్నన్ని రోజులు ఇలా మహితా అకాడమీ పిల్లలకి నేర్పించినన్ని రోజులు కూచిపూడి నృత్య కళ అన్నది ప్రతి జనరేషన్కి వెళ్తూనే ఉంటుంది. మీకు స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేయని వాళ్ళని కూడా ఈ ప్రదర్శన చూసిన వెంటనే జాయిన్ చేస్తారేమో అన్న హోప్ అయితే నాకు వచ్చింది అందరికీ కూడా. తర్వాత విజయ్ తీర్థ గారు ఏంటంటే మీరు ఫీమేల్ సింగర్స్ ని, చిల్డ్రన్స్ ని అందరినీ తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ థ్యాంక్ యూ అందరికీ. ముఖ్యంగా స్టార్స్ ఆఫ్ ద డే మెహతా అకాడమీలో చేసిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా శ్రద్ధతో కూచిపూడి నృత్యకళని నేర్చుకొని చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఇలాగే అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. పత్రం రాశారు. లలిత సినీ సంగీత మధుర గాయకుడు, నృత్య గాత్ర కోవిదుడు శ్రీ విజయ్ తీర్థ గారికి మహితా ఆర్ట్స్ అకాడమీ 30వ వార్షికోత్సవ సందర్భంగా విస్మయ గణ గాయక బిరుదిస్తూ సగౌరవంగా నూటికో కోటికో ఒక్కరిని వరించే స్త్రీ పురుష ద్విగళ శోభ మా విజయ్ తీర్థ గారితో ద్విగుణీకృతం త్రిగుణీకృతం కూడా అయ్యింది. ఒక బాలసుబ్రహ్మణ్యం, ఒక జానకమ్మతో, ఒక కిషోర్ కుమార్, ఒక లక్కమ్మతో మన ముందే పాడుతున్న అనుభూతి ఆయన గొంతెత్తిన ప్రతిసారి నినదించి ఆనందించాలనిపిస్తూనే ఉంటుంది. చూడండి మేడం మేడం Up next we have next
ఫోటోలో అందరు నవ్వాలి ఒకసారి. స్మైల్. అక్కడ కోసం నిలబడి థ్యాంక్ యూ వెరీ మచ్. వాటి ఆటలో డ్యాన్స్ నేర్పిస్తాం పిల్లలకి. ఇవాళ ప్రోగ్రామ్ మా 30వ యానివర్సరీ అని చేస్తాం. ఓకే, మాకు చాలా సంతోషం అనిపించింది. మా డీసీపీ గారు వచ్చారు, నిమ్ గారు వచ్చారు, ప్రోగ్రామ్ చాలా హైలైట్ చేశారు. మా ఎలా చెప్పాలో తెలియట్లేదు, అంత ఆనందంగా ఉన్నాం. సార్ ఈ 30 సంవత్సరాల్లో ఏ విధంగా చేస్తూ వచ్చారు? యాక్చువల్గా మా మరదలండి మా అమ్మాయి. ఓకే. అమ్మాయి తను డాన్స్ నేర్చుకుని తర్వాత మళ్ళీ తను టీచర్గా తయారయ్యి చిన్న పిల్లలకి ప్రతి సంవత్సరం చేస్తూ ఇలా 30 సంవత్సరాల వరకు వచ్చాము. 30 వసంతాలు మాకు వచ్చాయని కానీ మాకే సూపర్. ఇప్పటివరకు పాప మేడం గారు ఎంతమంది శిష్యుల్ని తయారు చేసి ఉంటారు? ఇప్పుడు దగ్గర ఒక 100 పైన చేసేసారండి. 100-200 పైన. గ్రేట్. వాళ్ళలో ఎంతమంది గురువులు అయ్యి ఉంటారు? గురువులు కూడా అయ్యారండి. గిరీష్ రికార్డు కూడా వచ్చి ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి, అవును, 20 years ఎల్లో శారీలో అమ్మాయి యాక్చువల్లీ తను మా దగ్గర నేర్చుకుని ఇప్పుడు గురువుగా. సూపర్ సార్. సార్ ఎలా అనిపించింది 30 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది? చాలా ఆనందంగా ఉందండి. ఇంత ఆనందం మేము ఎప్పుడు అంత పొందలేదు. ఇలా ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఈరోజు ఈ వేదిక మీద ఎంతమంది స్టూడెంట్స్ కి అవార్డు ఇవ్వడం జరిగింది సార్? మనం 33 మందికి సార్, 33 మందికి ప్రైజ్ ఇచ్చాము సార్. ఓకే సార్, ఇంకా 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఇక నెక్స్ట్ ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? ఇంకా కొన్ని యాక్చువల్గా కొన్ని కొత్త టెక్నిక్స్ తోటి ఓకే. కొత్త యాక్చువల్గా ఇప్పుడు మేము లాస్ట్ లో శివశంభు చేసామండి. ఎస్ సార్. అది యాక్చువల్గా కర్పూరం రెడీ చేసాము. ఎస్. అలా కాకుండా కుండ మీద కూడా ఇంకా చేయాలని ఉంది. అలా చేస్తే కుండ మీద చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ రోజుకి అదే హైలైట్ సార్ పర్ఫార్మెన్స్. చాలా ఇంట్రెస్ట్, చాలా అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్. అంత రిస్కీ చేశారు కానీ చిన్న వయసులో గ్రేట్. సార్ ఓవరాల్ గా ఈ రోజు ఎలా అనిపించింది సార్? చాలా సూపర్ గా ఉంది సార్. మంచి ప్రోగ్రామ్, సూపర్ అయింది సార్. స్టూడెంట్స్ పేరెంట్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే పిల్లలకి చెప్పేది ఏంటంటే అదే ఆయన చెప్పారు, ఇప్పుడు మా డీసీ గారు చెప్పారు, చిన్న పిల్లల్లోనే ముందు నేర్పిస్తే పిల్లలు పెద్ద అయినప్పుడు చేస్తుంది. పెద్దలు అయిన తర్వాత నేర్చుకోవడం చాలా కష్టం కాబట్టి సో చిన్నప్పటి నుంచి చేస్తే చాలా బాగుంటుందని మేము కూడా అందరికీ చెప్పడం. ఇదే చిన్నప్పుడు కాస్త మొక్క వంగంది మానే ఉండదు అన్నట్టు మొక్కలోనే కొంచెం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నారు? ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ సార్. ఆన్లైన్ ఉంది, ఇంటి దగ్గర కూడా అకాడమీ ఉందండి. ఓకే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఆన్లైన్ లో కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. వాళ్ళని కూడా మళ్ళీ ఒకసారి పిలిచి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టించాను. ఓకే సార్. ఈ రోజు పార్టిసిపేట్ చేసిన చీఫ్ గెస్ట్లు ఎవరు? ఒక బిఎన్ బ్లిమ్ అని, ఆయన యాక్చువల్లీ రైటర్ అండి. ఓకే. చాలా సినిమాలకు రైటింగ్ చేశారు. ఓకే. ఆయన డీసీపీ గారు. ఓకే. నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్ గారు, ఆవిడ రేంజ్ ఆఫీసర్ అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు వైష్ణవి. ఇక్కడ నేను డ్యాన్స్ చేయడానికి ఎంతో లక్కీగా అనుకుంటున్నాను. ఫస్ట్ మా డ్యాన్స్ టీచర్కి థ్యాంక్ యూ చెప్తాను. వాళ్ళు 30th యానివర్సరీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. This is your first performance or? Yes, this was my first. Since how many years you have been learning this? 1 year. ఎస్. ఇంకా డాన్సులో ఏమేమి నేర్చుకున్నారు? ఏ డాన్సులు నేర్చుకున్నారు? ఏ డాన్స్ చేస్తున్నారు? మేము ఐటమ్స్ చేస్తున్నాం. మూషిక వాహన, పల్కే బంగారం అనేది, శివతాండం అండ్ మోర్. అయితే వాటిని నేర్పించింది మా మ్యామ్ కాబట్టి ఆవిడ అసలు చెప్పగలను. మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? ఏమవ్వాలంటారు ఫ్యూచర్లో? మా డాన్స్ టీచర్ లాగా. సూపర్. ఫ్యూచర్లో కూడా పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు ఇంత హరిహర కళాభవన్లో మీరు డాన్స్ చేస్తూ ఇలాంటి అవార్డు తీసుకున్నందుకు 30th యానివర్సరీ అంటే ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా. మీ పేరెంట్స్ గురించి, గురువు గురించి ఒక్క మాట. మా పేరెంట్స్ జాయిన్ చేయించినందుకు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా మా మ్యామ్కి నేర్పించినందుకు చాలా ఇంకా పెద్ద థ్యాంక్స్. ఏ స్కూల్లో ఏ క్లాస్ అయిపోతుంది మీరు? నేను కేంద్రీయ విద్యాలయ క్రికెట్ 6th క్లాస్. థ్యాంక్ యూ. సార్ మీరు కూడా పురస్కారం మా పాప
మా పాప చిన్న ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. మా పాప పేరు శ్రద్ధ అండి. ఆమె కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు శిరీష్ గారి దగ్గర నుంచి. పాపకి ఇప్పుడు 14 ఏళ్ళ వయసు. ఆమె 5 ఏళ్ళ నుంచి నేర్చుకుంటారు. ఇలాగే రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ చూసి మా పాప ఇన్స్పైర్ అయ్యి ఆమెనే నేర్చుకుంటారని చెప్పని నేర్చుకోవడం జరిగింది చిన్నతనం నుంచి. సో ఇప్పుడు వాళ్ళ స్కూల్లో ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ప్రతిదానికి ఎడ్యుకేషన్ దేవుడి పూజ సాంగ్ దగ్గర నుంచి క్లాస్ అయిపోయే వరకు కూడా స్కూల్లో ప్రతి ప్రోగ్రాంలో కూడా మా పాప శిరీష్ గారి నేతృత్వంలో నేర్పించడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము అటెండ్ అవుతాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత చిన్నపిల్లలు అంత కంటిన్యూస్గా చేయడం, అంతమందికి అన్ని రకాల ప్రోగ్రామ్స్ వాళ్ళు నేర్పించడం ఇది వండర్. అది అయిపోయింది. మా పాప పేరు శ్రద్ధ అండి. సార్, ఈ పాప గారు ఈరోజు ఏ పాటల మీద పర్ఫామ్ చేయడం జరిగింది? చాలా చేశారు. చాలా పాటల మీద దశావతారం సహా అన్ని ప్రోగ్రామ్స్ చేసింది. ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద పెద్దల చేతి మీద అవార్డు తీసుకోవడం పాప గారు? యాజ్ ఎ ఫాదర్ హ్యాపీగా అనిపించండి. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. సో మీరు మీ పాపని ఫ్యూచర్లో ప్రోత్సహిస్తారా? కంటిన్యూ చేస్తారు. సార్, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సమజ్దాకి ఆర్గనైజర్కి గురుగారికి ఏమన్నా? ఎస్, ఇంతమంది చిన్న చిన్న పిల్లలకి ఇన్ని రకాల డిఫరెంట్ పోర్ట్రేలతోటి వాళ్ళకి ఆ డాన్స్ నేర్పించడం, అవంతా పెర్ఫామ్ చేసేలాగా ఇంకొకటి వాళ్ళు నెక్స్ట్ 100% వాళ్ళు పెర్ఫామ్ చేశారు. వాళ్ళ ప్రెసిషన్ తోటి చాలా గ్రేట్. ఇంతమందికి ఇన్ని రకాల డిఫరెంట్ ఫామ్స్లో నేర్పించడం, వాళ్ళు అదే ప్రెసిషన్ తోటి ఇలా పెర్ఫామ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. అందులోనూ ఇది 30 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా వాళ్ళు చేస్తూ రావడం సూపర్, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఎంత చిన్న చిన్న పిల్లలు, ఇంకొకటి వాళ్ళల్లో డాక్టర్స్ ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు, డిఫరెంట్ వాళ్ళలో ఉన్నారు. నేర్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఇదే వేదిక మీద వచ్చి వాళ్ళు పెర్ఫామ్ చేయడం. సో సబ్ జూనియర్స్ దగ్గర నుంచి సూపర్ సీనియర్స్ వరకు కూడా వాళ్ళు ఆ గురువు గారికి వాళ్ళు గురుదక్షిణగా వాళ్ళకి నేర్పించడము, వాళ్ళకి చూపించడము అంతా అంతమందికి చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు కూడా భాగస్వామ్యం అనిపించి మాకు హ్యాపీగా అనిపించింది. ఈ రంగంలో పాప నా పేరు శ్రద్ధ. ఇది మా ఇన్స్టిట్యూట్ 38th యాన్యువల్ డే. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఇంకా పెద్ద వరకు నేర్చుకున్నామని అనుకుంటున్నాను. ఎప్పుడు రంగప్రవేశం ఎలా అంటే రంగప్రవేశం జడ్జి కట్టించుకోవచ్చు. ఇప్పుడు చేస్తాను ఫస్ట్ క్లాస్లో 5 years. ఇప్పటి వరకు ఈ ఇన్స్టిట్యూట్ ఎన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చారు? చాలా. చెప్పండి. ఇక్కడ అంటే హరిహరకల వన్ స్కూల్లో ఇచ్చాము, రామగుండం, అవన్నీ చాలా చోట్ల. ఇప్పటివరకు ఎవరెవరి చేతి మీదుగా మీరు అవార్డు తీసుకోవడం జరిగింది? గతంలో ఎవరు సెలబ్రిటీస్ ఎవరి చేతి మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది ప్రీవియస్ టైంలో? ఈ రంగంలో డాన్స్ తర్వాత అవార్డ్స్ ఎస్, అది అంటే ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఇవన్నీ ఇప్పటివరకు? ఎన్ని అవార్డ్స్ వచ్చింది? ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సూపర్, ఇంటర్ స్కూల్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది. అన్నిట్లో తీసుకుంది వాళ్ళ గురువు గారి నేతృత్వంలో. ఈవెన్ కరోనా టైంలో కూడా వాళ్ళు ఆన్లైన్ వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సూపర్ అండి. మీరు ఒక్క మాట చెప్పి మీ తర్వాత మీ గురువు గారికి మేడం థ్యాంక్స్ చెప్పండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా గురువు గారి శిక్షణకి చాలా థ్యాంక్స్. భవిష్యత్తులో ఇలాంటి ఏ హోదా ప్రాక్టీస్ ఇప్పటి నుంచే స్టార్ట్ ఏమంటారు దశావతారానికి వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ 10 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. సూపర్ అండి. ఏ సంవత్సరంలో మేడం అది? లాస్ట్ ఇయర్. వెరీ నైస్, వెరీ నైస్. ఈ ఇయర్ కూడా వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. సూపర్, వెరీ నైస్. ఎస్, మీ పేరు మీ పేరు మీ గురుగారి పేరు? మీ పేరు? ఓకే, ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? ఓకే, డాన్స్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? చాలా స్టెప్స్. ఓకే, అచ్చా. ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేయడం? అందరు మీ మీ గురుగారి గురించి ఏం చెప్తారు? ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? బాగా చేస్తున్నారా సపోర్ట్? ఏ క్లాస్, ఏ స్కూల్ మీరు? ఏ స్కూల్? అచ్చా, ఏ క్లాస్?
మీ డ్రీమ్ ఏంటి? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? ఓహో సూపర్ సూపర్గా పర్ఫామ్ చేశారు. మీరు గురుగారికి ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎస్. డాన్స్ క్లాస్ మాత్రం చాలా బాగుందండి. ఓకే. మహితా అకాడమీ చాలా బాగుంది. మా పాపకి చాలా మంచిగా చెప్తున్నారండి. ఓకే సూపర్. ఎలా అనిపించింది ఈరోజు పాప గారు? మాకైతే చాలా సంతోషంగా ఉన్నదండి. చాలా మంచిగా ఉన్నది. పాప గారు పెద్దగా కలెక్టర్ కావాలని తన ఒపీనియన్ చెప్పారు. మా పాప కలెక్టర్ కావాలని ఒపీనియన్ చెప్పారండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. గతంలో వాళ్ళు అంటే మీరు బ్యాక్గ్రౌండ్ మహితా ఆర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అయిందండి. ఇది 30వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. నేను దాదాపుగా ఒక 700 to 800 చిల్డ్రన్ని కోచ్ చేశాను. సూపర్. అండ్ 30 ఏళ్ల నుంచి అదే జాబ్లో ఉన్నాను. ఇదే కాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా నేను డాన్స్ ఇన్ఛార్జ్ అండి. అక్కడ జాబ్ చేస్తున్నాను 21 years నుంచి. అండ్ మహితా ఆర్ట్స్ అకాడమీ ఒక కళ, అది ఈ సంస్కృతిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా మేడం సక్సెస్ఫుల్లీ 30 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశాను. ఒక 700-800 మంది పిల్లలకు నేర్పించాను. చాలా మంది చేశారండి, లెక్కలేదు. చాలా మంది పిల్లలు గవర్నమెంట్ సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు కూడా చేశారు. ఎంతమంది గురువులు కూడా అయ్యి ఉంటారు? మీ చేతులు ఎంతమంది గురువులు కూడా అయ్యి ఉంటారు ఇప్పటి వరకు? గురువులు కూడా అయ్యారండి. గిన్నిస్ రికార్డులు కూడా నేర్పిస్తూ ఉంటారండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సీనియర్ స్టూడెంట్స్ అందరూ క్లాస్ తీసుకుంటూ ఉంటారు. అచ్చా, మీ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు? మేజర్ పర్ఫార్మెన్స్ మేజర్ అంటే ట్విన్ సిటీస్ లోనే ఎక్కువ ఇచ్చారండి. అంటే కొంతమంది స్టూడెంట్స్ యుఎస్ లో కూడా ఉన్నారు, వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. కొంతమంది చైనా వెళ్ళారు చదువుకోవడానికి, అక్కడ కూడా పర్ఫామ్ చేశారు. అండ్ నా ఇంట్రెస్ట్ మీద నేర్చుకున్నానండి. నేను మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నానండి. నేను తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూడా కోర్స్ చేశాను. అలాగా నా సొంత ఇంట్రెస్ట్, మా మమ్మీ డాడీని కొంచెం ఎంకరేజ్మెంట్ ఎక్కువ. అండ్ నా స్టూడెంట్స్ ICMDA అని ఒక సంస్థ వారు 10 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చేశారండి. ఏ సంవత్సరంలో మేడం అది? మొన్న చేశారండి. లాస్ట్ ఇయర్ 2024లో నా దగ్గర ఒక 20 మంది పిల్లల దాకా చేశారండి. అండ్ వాళ్ళకి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా 2023లో కూడా చేశారండి. మేడం ఎలా అనిపించింది ఈరోజు 30 సంవత్సరాలు ఇంత చూసి కంప్లీట్ చేసేసారు సక్సెస్ఫుల్లీ? అసలు 30 సంవత్సరాలు అయిందని అనిపించట్లేదండి. నిజంగానే మేడం, వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే 30 సంవత్సరాలు అయిపోయాయా అనిపిస్తుంది. గ్రేట్. కానీ ఇంకా తనివి తీరట్లేదండి. పిల్లలకి ఇంకా నేర్పించాలి, ఇంకా వాళ్ళని మన సంస్కృతిని వాళ్ళకి షేర్ చేయాలి అన్న ఉద్దేశం. ఇంకా మేడం లాస్ట్ మేడం ఈ సంస్థ చైర్మన్ గారికి సార్ నుంచి నేనేనండి ఫౌండర్. అండ్ నేను గురువు, నేను ఫౌండర్. ఈ సంస్థకి నేనేనండి. థ్యాంక్ యూ మేడం. భవిష్యత్తులో కూడా మామూలుగా కాదండి, ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ మంది. నా సాయశక్తులా నేను ఎంత కృషి చేయగలిగితే అంత చేస్తాను. గ్రేట్ గ్రేట్ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ మేడం. ఈరోజు మా 30వ వార్షికోత్సవ సందర్భంగా డీసీపీ YVS సుధీంద్ర గారు అండ్ వారి సతీమణి కే పూర్ణిమ గారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. వాళ్ళిద్దరితో కాకుండా నిమ్ గారు అని బిఎన్ మూర్తి గారండి, ఆయన కార్టూనిస్ట్, రైటరు, పోయెట్. వీళ్ళ ముగ్గురిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు రావడం గ్రేట్ అండి. అంటే వాట్ దే ఫెల్ట్ వాజ్ 30 ఏళ్ల నుంచి నేర్పిస్తున్నారు అంటే కొంచెం వర్క్ ఉంది, చూడొచ్చు అనుకున్నారు అనమాట. ఇవాళ 30 మంది పిల్లల దాకా పర్ఫామ్ చేశారండి. థ్యాంక్ యూ మేడం.